హలో గాయ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. ఫస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని జీరా మస్టర్డ్ సీడ్స్ వేసుకోండి. ఇవి మంచిగా వేగినాక కర్రీ లీవ్స్ మిర్చి ఉంటాయి కదా, అవి వేసుకోండి. వీటిని కూడా మంచిగా వేగనిచ్చి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయండి. ఆ తర్వాత వెల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇవి మంచిగా వేగినాక హల్దీ పౌడర్ అంటే పసుపు తీసుకొని వేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోండి. సొరకాయ ముక్కలు అన్నీ వేసినాక కొరియాండర్ పౌడర్ అంటే కొత్తిమీర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇది మంచిగా కలిపేసినాక క్యాప్ పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి దాన్ని మొత్తం మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ అయినాక మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఫస్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ దాని పైన వేసేసి అట్లనే కలపకుండా ఉంచి క్యాప్ పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేయండి. అట్లా ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసినాక క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లా క్యాప్ ఓపెన్ చేయండి. తర్వాత మీకు కావాల్సినంత చిల్లీ పౌడర్, ఇక్కడైతే మేము మా టేస్ట్కి తగ్గట్టు తీసుకున్నాము. సో చిల్లీ పౌడర్లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. మళ్ళీ దీన్ని మొత్తం మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసినాక దాన్ని కొంచెంసేపు అట్లా ఉడకనియండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా క్యాప్ ఉంచి తర్వాత ఓపెన్ చేసి కారం ఉడికే వరకు అట్లా ఉడకనిస్తే చాలు. సో మళ్ళీ ఒకసారి క్యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఇట్లా ఉడుకుతూ ఉండగా మీకు అర్థమవుతుంది కదా కర్రీ కుక్ అయిపోయింది అన్నప్పుడు స్టవ్ని మీరు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ అయిన సొరకాయ రెసిపీ రెడీ.